మనమిది హనుమాన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది. జయంతి దగ్గరొస్తున్నాయి. ఇప్పుడు చాలామంది హనుమాన్ మాలేస్తారు. నేను గూడా చిన్నప్పుడు ఏసిన ఒకసారి. సో, ఇప్పుడు మనకి మాలలేమని ఎక్కడైనా ఉందా? గ్రంథాలలో గాని, ఎక్కడైనా గాని ఒకవేళ ఉంటే మాల నియమాలెలా ఉండాలి? ఎవరి దగ్గర దీక్ష తీసుకోవాలి? ఏ గురువు దగ్గర? ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే ఫలించదంటున్నారు. ఎలాంటి గురువు దగ్గర నుంచి ఆ మాల దీక్ష తీసుకోవాలి? తీసుకున్నాక పాటించాల్సిన నియమాలేంటిది? ఈ మాల వేసుకుంటే కలిగే లాభాలు గూడా మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారంగా మాల వేసుకో ఏ దేవునికైనా మాలేసుకోవచ్చా? అనేది గదా! ఫస్ట్ క్వెషన్ మాల ఏసుకోవచ్చా? హ్మ్. ఏసుకోవాలని ఎక్కడైనా ఉందా? అంటే మాల వేసుకోవాలనే రూల్ గూడా ఏమీ లేదు. అయితే మానవుడి యొక్క మానసిక స్థితి ప్రశాంతంగా ఉండడం కొరకి ఒక దీక్షలాగా, ఒక సాధనలాగా, మానసిక తృప్తి కొరకు ఒక వ్రతాన్ని ఆచరించొచ్చు. ఓకే. ఆ! ఆ వ్రతం పేరే దీక్ష. దీక్ష. ఆ దీక్షనే మాలా దీక్ష. కదా! ఓకే. ఆ! ఇట్లా మనం చూసుకోవచ్చు ఇది. అయితే ఇంకొకటేంటిది మీరడిగింది? హనుమాన్ మాల గాని, ఇంకా ఏదైనా మాల దీక్ష గాని ఎవరి దగ్గర తీసుకోవాలి? హ్మ్. ఇప్పుడు కొంతమందుంటరు. కొంతమంది వారి వారి తోచినవే నమ్మకస్తుల దగ్గర దీక్ష తీసుకుంటరు. కానీ ఏ దీక్ష తీసుకున్నా గాని సరే, ఆ దీక్ష ఇచ్చే గురువు యొక్క అనుష్ఠాన శక్తి బాగుండాలి. ఒక ఉపాసనా బలం బాగున్న వాళ్ళ దగ్గర దీక్ష తీసుకుంటే, ఆ తీసుకున్న వ్యక్తికి తొందరగా ఫలితం అయితే వస్తది. ఎందుకంటే గురువు కరెక్టోడైనప్పుడే శిష్యునికి ఆ యొక్క గురువుకుండేటువంటి జ్ఞానం సిద్ధింస్తది. ఏ వ్యక్తి అయితే దీక్ష తీసుకుందో ఆ యొక్క వ్యక్తి ఎందుకు దీక్ష తీసుకుందో అది తొందరగా నెరవేరుతది. నెరవేరుతది. ఓకే. ఇప్పుడు కొంతమంది డబ్బులిత్తే గూడా మానేసే స్థితికొచ్చింది. ఆ! ఒక రూ. 500 మానేత్తరు. హ్మ్. అది ఎందుకేసుకుంటారో ఈ వ్యక్తికి తెలవది. ఆయన ఎందుకెత్తాడో ఆయన వ్యక్తికి కూడా తెలవదు. ఈ మాల దీక్ష అనేది మంచి అనుష్ఠానం. నిత్యము ఉపాసన చేసేటువంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటది. దైవానుగ్రహం గూడా తీసుకునే వ్యక్తికి కలుగుతది. మంచిగా జరుగుతది. ఇప్పుడు స్వామి హనుమాన్ మాలలలో 11 రోజులని, 20 రోజులని, 41 రోజులని ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైమ్ ఏసుకునే వాళ్ళుంటే వాళ్ళు ఎన్ని రోజులు ఏసుకోవచ్చు? అంటే మాల అనేది ఎప్పుడైనా గాని సరే మండలమే. మండలం అంటే నెల. నెల. అంటే 41 రోజు, ఒక రోజు. 41 రోజులు మాల తీసుకునేదే ఉత్తమమైనది. ఉత్తమమైనది. ఓకే. ఈ అర్ధమండలము, ఏకాదశ మండలం అనేటివి ఉంటాయి. అది శ్రీ మాతా స్వాములుంటారు గదా! ఆ! ఆ! వాళ్ళకు కేటాయించబడతాయి. ఎందుకంటే వాళ్ళకు కొన్ని సమస్యలుంటాయి గాబట్టి, వాళ్ళకు గూడా ఆధ్యాత్మికంగా ఉండాలనే అంటే మీరనేది లేడీస్. లేడీస్ వాళ్ళ కొరకు కేటాయించబడింది అర్ధమండలం, ఏకాదశ మండలకే. అంటే అవి 21, 11. ఎవరైనా గాని సరే, మాల అనేది 41 రోజులు తీసుకోవాలి. అదే ఉత్తమమైనటువంటి దీక్ష. ఇది ఆడవాళ్ళకి మాత్రం కేటాయించారు. నేను కొంతమందిని మాలేసుకున్న వాళ్ళని జూసిన స్వామి. వాళ్ళ వృత్తిపరంగా కొందరు చికెన్ షాప్ వాళ్ళుంటారు. మటన్ షాప్ వాళ్ళుంటారు. ఏదో ఏదో పనులకెళ్ళే వాళ్ళుంటారు. సో, వాళ్ళిప్పుడు మాలేసుకొని నాన్ వెజ్ ముట్టడం ఇవన్నీ చేస్తారు. కొంతమంది స్వాములు వృత్తిపరంగా ఓకే అంటారు. కానీ నాకెందుకో అది ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తది. ఏమంటారు దాని గురించి? వృత్తికి దోషం లేదు. లేదు. ఎందుకంటే ఆడ వాళ్ళ తరతరాల నుంచి ఆ వృత్తిని ఎంచుకొనొస్తారు. అలాంటి దాంట్లో కూడా మహా అద్భుతమైనటువంటి భక్తులున్నారు. చాలా మంది చికెన్ కొట్టే వాళ్ళైనా, మటన్ కొట్టే వాళ్ళైనా నో ప్రాబ్లమ్ ఏం గాదు. అట్లా వాళ్ళకి గావాల్సింది భక్తి ప్రధానము. అదేమో వృత్తి. అంటే మీకచ్చే సందేహం ఏంటంటే ఆయన చికెన్ ఒకటి జీవిని హింసిస్తాడు గదా! దీక్షలో ఉన్నోడికి ప్రాణం తీయొద్దు గదా! అని అంతే. మీకచ్చిన డౌటు. వృత్తికి దోషం లేదు.